హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ కానుంది. మీటింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అటెండ్ కానున్నారు. ఇప్పటికే మీటింగ్ కోసం హైదరాబాద్ కి చేరుకున్నారు మీనాక్షి నటరాజన్. ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నియామకమయ్యాక తొలిసారి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్ లో గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ కానుంది. మీటింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అటెండ్ కానున్నారు. ఇప్పటికే మీటింగ్ కోసం హైదరాబాద్ కి చేరుకున్నారు మీనాక్షి నటరాజన్. ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నియామకమయ్యాక తొలిసారి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. పీసీసీ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్కి ఢిల్లీ నుంచి నూతనంగా నియమితులైన నటరాజన్, మీనాక్షి నటరాజన్ కాచిగూడ ట్రైన్కి చేరుకున్నారు. అక్కడ పీసీసీ మహేష్ కుమార్తో పాటు హర్కర వేణుగోపాల్, డీసీసీ రోహిన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. అట్నుంచి నేరుగా దిల్సుఖ్ గెస్ట్ హౌస్కి ప్రస్తుతానికైతే ఆమె చేరుకుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి దిల్సుఖ్ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆమెని కలవనున్నారు. అనంతరం 2 గంటల సమయంలో గాంధీ భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆమె హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంపైనే చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారు, ఎప్పుడు సమావేశం అవుతారు, పార్టీ నేతలతో, పార్టీ సంస్థాగత, పార్టీ నిర్మాణం అంశాలపైన ఆమె ఇచ్చేటువంటి స్పీచ్ ఎట్లా ఉండబోతుంది అనేటువంటి అంశాలపైన చాలా రోజులుగా వాళ్ళు వెయిట్ చేస్తారు. ఎప్పుడైతే దీపాదాస్ మున్సి వెళ్ళిపోయారు, పూర్తి స్థాయి ఆమె ఇన్ఛార్జ్గా ఉండే, అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు పూర్తి స్థాయి ఇన్ఛార్జ్గా ఈమె మీనాక్షి నటరాజన్ వచ్చారు కాబట్టి చాలా సమస్యలు సమసిపోతాయి. ఇప్పటికే పాత కొత్త నేతల వైరం ఉందనేటువంటి విమర్శలు కూడా పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితిలోనే వాటిపైన కూడా స్పెషల్ వ్యూ ఆమెది ఉండబోతోంది. ఆమె ఐడియాలజికల్ ఉమెన్గా ఆమెకి పేరుంది, సాదాసీదా వ్యక్తిగా ఆమెకు పేరుంది. పైపెచ్చు రాహుల్ గాంధీకి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఆమె ఒకరుగా ఆమెను చెప్పుకుంటారు కాబట్టి ప్రస్తుతానికైతే మీనాక్షి నటరాజన్ పైన చాలా హోప్స్ ప్రతి ఒక్కరూ పెట్టుకున్నటువంటి పరిస్థితి. 2 గంటలకి ఈ సమావేశం షురూ కాబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పీసీసీ చేసింది. ఎండ తీవ్రత తట్టుకునే విధంగా జర్మన్ హ్యాంగర్ టెంట్ని ఏర్పాటు చేశారు. మొత్తం 320 మంది కూర్చునేలాగా సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక ఏదైతే ఉందో 30 మందికి పెరగకుండా, మించకుండా 30 మందితో ఒక సెపరేట్ వేదికను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2 గంటలకి ఎగ్జాక్ట్గా తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్గా కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ అక్కడికి చేరుకుంటారు. ఆమెతో పాటే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ, పీఏసీ, పీఈసీకి సంబంధించినటువంటి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా చేరుకుంటారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్స్ ఉన్నాయి. అనుబంధ సంఘాల నేతల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా పీసీసీ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉంది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి పట్టభద్రత ఎన్నికల పైన మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టిరు. ఆల్రెడీ ఆమె హైదరాబాద్కు రాకముందే 2 సార్లు జూమ్ మీటింగ్స్లో, లేట్ నైట్స్ వరకు కూడా కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు, దిశానిర్దేశం చేశారు. గెలుపు అవకాశాలపైన పూర్తి స్థాయిలో ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ 10 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉంటూనే లోకల్ బాడీ ఎన్నికలను ఫైట్ చేయబోతుంది కాబట్టి ఇక నుంచి డిఫరెంట్ స్టైల్లో ఎన్నికల్ని ఫైట్ చేయాలి, ఒక కొత్త వ్యూతో, కొత్త వ్యూహాలతో ప్లాన్ చేయాలనేటువంటి ఇదితో మీనాక్షి నటరాజన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నారు. పార్టీకి సంబంధించి పార్టీ నిర్మాణం, పార్టీ సంస్థాగతం, రాష్ట్ర అధినాయకత్వంలో ఉన్నటువంటి తాజా రాజకీయ సమీకరణాలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, విపక్ష పార్టీలు అధికార పార్టీ పైన సంధిస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు విమర్శలు ఉన్నాయో వాటికి ఎట్లా తిప్పికొట్టాలనేటువంటి వ్యూహం పైన ఆమె పూర్తి స్థాయిలో ఆమె స్పీచ్ ఉండబోతోంది. అదేవిధంగా ఎవరైనా సబ్మిషన్స్ ఉంటే కనుక ఈ విస్తృత స్థాయి సమావేశంలో సబ్మిషన్స్ని కూడా మీనాక్షి నటరాజన్ ఇవ్వబోతున్నారు.
మరోవైపు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశం పిసిసి కార్యవర్గ కూర్పు పెండింగ్లో ఉంటుంది, చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు పదవులు వరిస్తాయి, కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు పార్టీ గుర్తిస్తుంది, సముచిత న్యాయం ఎట్లా ఇస్తుంది అనేటువంటి విషయం పైన చాలా వరకు పార్టీలో చర్చ జరుగుతోంది. దానికి కొనసాగింపుగా కులగణన అంశం ఇంకా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే సామాజిక పరంగానే ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం కల్పించే విధంగా ఆ విజన్తోనే రాహుల్ గాంధీ ఉన్నారు. రాష్ట్ర అధినాయకత్వం ఉంది కాబట్టి పార్టీ పరంగా కూడా సామాజిక పరంగా ఎట్లా న్యాయం చేయబోతున్నారు, వాటికి సంబంధించి ఏ మాటలు మీనాక్షి నటరాజన్ నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారనేటువంటి ఇంట్రెస్టింగ్ ఒక చర్చనైతే పొలిటికల్గా జరుగుతోంది. సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ కలిసిన తర్వాత 2 గంటలకి నేరుగా గాంధీ భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ సభాస్థలికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 2 గంటల నుంచి లేట్ నైట్ వరకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పి ఇప్పటికే పిసిసి వర్గాల నుంచి తెలుస్తోంది. అత్యంత సాదాసీదా మనిషిగా ఆమెకి పేరుంది. దానికి ఉదాహరణగా ఇవాళ ఆమె వచ్చినటువంటి తీరే ప్రతి ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్లో దిగుతారు, ఫ్లైట్లలో వస్తారు. ఆమె సాదాసీదాగా ఒక బ్యాగ్ పట్టుకుని కాచిగూడ రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. ఎవరు కూడా సంబరాలు చేయకూడదు, సాధారణంగానే నేను వస్తాననేటువంటి అంశాన్ని పిసిసికి ఆమె క్లియర్గా చెప్పారు. దండలు శాల్వాలు ఎవరు కూడా కప్పొద్దనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినప్పటికీ కూడా దండలు కప్పే ప్రయత్నం చేసినప్పుడు ఆమె సున్నితంగానే తిరస్కరించింది. అక్కడ నుంచి సాదాగా నడుచుకుంటూ ఆమె బ్యాగ్ ఆమెనే పట్టుకుంటూ సింపుల్గా ఆమె వచ్చారు. కాబట్టి సో ఇక్కడ నుంచి పార్టీకి ఆమె వచ్చేటువంటి ఎంట్రీ ఎంతగానో దోహదపడుతున్నటువంటి ఒక చర్చ కూడా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. మరి చూడాలి 2 గంటలకు జరిగేటువంటి సమావేశంలో ఆమె స్పీచ్ ఎట్లా ఉండబోతోంది, ఏం మాట్లాడబోతుందో చూడాల్సినట్టు వస్తుంది. షరీఫ్.